హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! యాహ్! ఈ పాటికే టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. నాలాగా కిడ్స్ ఉన్న పేరెంట్స్ అయితే ఆల్రెడీ రిలేట్ కూడా చేసుకొని ఉంటారనుకుంటున్నాను. సో, ఈరోజు నేను యాక్చువల్లీ ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నేను మార్నింగ్ నుంచి ఏ వీడియో చేద్దాం, ఏదైనా మంచి కాంటెంట్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు, ఇదిగోండి మా బాబు ఇలా టాయ్స్ అన్నీ ఒక దారికి తీసుకొచ్చేసాడు. ఇది ఎవ్రీడే జరిగే స్టోరీ అండి. సో, నేను అనుకున్నాను సరే మా బాబుకి ఇప్పుడు 2 ఇయర్స్. నా టాడ్లర్ స్టోరీస్ నేనెందుకు షేర్ చేయకూడదు? అండ్ నాలాగా చాలామంది పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఫేస్ చేసుంటారు. లేదు న్యూ పేరెంట్స్ ఉండుంటారు. వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో, నాకు తెలిసినది కొంచెం నేను షేర్ చేసుకుందాం కదా అనుకున్నాను. అందుకే ఈ వీడియో స్టార్ట్ చేశానండి. అండ్ ఇంకొకటేంటంటే ఏ టాయ్ కూడా ఇది లెర్నింగ్ టాయే, ఇది పనికి రాదు, ఇది మాత్రమే పనికొస్తది అలా ఎప్పుడు అనుకోకండి. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి టాయ్ కూడా లెర్నింగ్ టాయేనండి. సో, అలా ఏమీ ఆలోచించొద్దు. అండ్ మోర్ ఓవర్ ఆ ఏజ్‌కి వాళ్ళకి ఏది కూడా మనం ఫోర్స్‌ఫుల్‌గా ఇది, అది అని చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఆటోమేటిక్‌గా 1 ఆర్ 2 డేస్ ఆర్ మేబీ మంత్స్ డిఫరెన్స్‌లో వాళ్ళ మైల్ స్టోన్స్ వాళ్ళు రీచ్ అయిపోతారు. ఈ మైల్ స్టోన్స్ అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, చాలామంది పేరెంట్స్‌కి ఒక భయం ఉంటుందండి. కొంతమంది 1 ఇయర్ లోపే నడుస్తారు. కొంతమంది 1 ఇయర్ అయితే గానీ కంప్లీట్‌గా నడవరు. కొంతమంది 5 మంత్స్‌కే పాకుతారు. కొంతమంది 7 మంత్స్ వచ్చినా పాకరు. ఇలాగా డిఫరెంట్ మైల్ స్టోన్స్ ఉంటాయండి. కొంతమంది 1½ ఇయర్‌కే చాలా బాగా మాట్లాడేస్తుంటారు కూడా. కొంతమంది 2 ఇయర్స్ అయినా చిన్న వర్డ్స్ పలకడానికి కూడా భయపడుతుంటారు. సో, ఇవన్నీ డిఫరెంట్ మైల్ స్టోన్స్ అండి. ఏ కిడ్‌ని ఇంకో కిడ్‌తో కంపేర్ చేసుకోకండి. మెయిన్ థింగ్. ఇంట్లో ఒకవేళ మీకు ఇద్దరున్నా కూడా ఫస్ట్ బేబీని, సెకండ్ బేబీని కూడా కంపేర్ చేయకండి. చూడు ఫస్ట్ అక్క చూడు ఇలా నేర్చుకుంది, నువ్వు ఇలా అలా ఏ కంపారిజన్స్ పెట్టకండి. అండ్ డే 1 నుంచి మీరు ఒక పీడియాట్రిషియన్‌కి చూపిస్తూ ఉండుంటారు కదా! సో, యాజ్ లాంగ్ యాజ్ మీ పీడియాట్రిషియన్ మీ బాబు కానీ, పాప కానీ డూయింగ్ హెల్తీ అని చెప్తే ప్లీజ్ ఎవ్వరు ఏం చెప్పినా అది నెగెటివ్‌గా మైండ్‌లోకి తీసుకోకండి. మీకు ఏ డౌట్ ఉన్నా యువర్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీ పీడియాట్రిషియనే అండి. ఎందుకంటే మ్యాక్సిమం 99.9% పీడియాట్రిషియన్స్ డెఫినెట్గా మనకి పాజిటివ్ సైడే హెల్ప్ చేస్తారు. సో, ఏమన్నా పీడియాట్రిషియన్ నుంచి మాత్రం కంప్లైంట్ ఉంటే అప్పుడు మీరు డెఫినెట్గా యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. ఇప్పుడు మా బాబు చాలా సన్నగా ఉంటాడు. కానీ మా బాబు ఉన్నంత యాక్టివ్గా తర్వాత ఇయర్స్ అంటే లైక్ నెక్స్ట్ ఇయర్స్ వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉండరు. సో, అదే మాకు డాక్టర్ చెప్పారు. ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్. సన్నగా ఉన్నారు కాబట్టి అండర్ వెయిట్ ఉన్నారు, లావుగా ఉంటే ఇంకేదో అలా ఏది కంపేర్ చేసుకోకండి. ఇంకొక విషయం ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఎవరైనా బాగా మాట్లాడుతున్నారనుకోండి, మన వాళ్ళు మాట్లాడట్లేదు అనుకోండి, ఫోర్స్‌ఫుల్‌గా చూడు చూడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నువ్వెందుకు మాట్లాడట్లేదు, నో ఇలాంటివి ఏమీ చేయకండి. ఎందుకంటే నేను కూడా ఒక మదర్‌నే. కొన్నిసార్లు మనకి కొంచెం ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటది. కొంచెం భయం కూడా ఉంటుంది డెఫినెట్‌గా. ఏంటి వాళ్ళు మాట్లాడేస్తున్నారు అది ఇది అని చెప్పి. సో, అలా ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే కొంతమందికి లిజనింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. కొంతమందికి స్పీకింగ్ స్కిల్స్ బాగుంటాయి. మీరు నోటీస్ చేస్తే మేబీ మీ బాబు కానీ, మీ పాప కానీ ఎక్కువ మాట్లాడకపోయినా మీరు ఏ చిన్నది మాట్లాడినా వాళ్ళు వెంటనే కరెక్ట్‌గా ప్రొయాక్టివ్‌గా రియాక్ట్ అవుతుంటారు. సో, కొంతమంది కిడ్స్ బాగా మాట్లాడుతున్నా కొన్ని మనం చెప్తున్నవి కూడా వాళ్ళకి అర్థం కావు. సో, ప్రతీది కూడా కంపేర్ చేసుకోవద్దండి. ఇప్పుడు కొంతమంది 2 ఇయర్స్‌కి చాలా అంటే చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడొచ్చు. కొంతమంది 3 ఇయర్స్ వచ్చినా వాళ్ళ వర్డ్ ప్రొనౌన్సియేషన్‌లో క్లారిటీ ఉండకపోవచ్చు. సో, మీకు అలాంటి భయాలు ఏమున్నా కానీ నేను చెప్పినట్టుగా మన మెయిన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన పీడియాట్రిషియనే అండి. నేనైతే మా డాక్టర్ ఏం చెప్పేవాళ్ళో అదే మాక్సిమం చేయడానికి ట్రై చేసేదాన్ని. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు న్యూ పేరెంట్స్‌కి ఎవరైతే ఉంటారో, నేను ఆ ఫేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఫస్ట్ 6 మంత్స్ ఓకే, అలవాటు అయిపోతుంది ఓన్లీ మిల్క్ కాబట్టి. 7th మంత్ నుంచి ఫుడ్ ఇలాంటివన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఒకళ్ళు వచ్చేమో ఇది పెట్టు అంటారు, మన పేరెంట్స్ వచ్చి ఇంకొకటి చెప్పేస్తారు, గ్రాండ్ పేరెంట్స్ ఒకటి చెప్తారు. సో, చుట్టుపక్కల వాళ్ళు ఒకటి చెప్తారు. ఇవన్నీ మనకి మైండ్‌లో రన్ అవుతాయి. అవి తినకపోతే మా చిన్నప్పుడు మేము ఇలా పెట్టేవాళ్ళము, తేనె పొట్టు లేకపోతే ఇంకేదో వస పెట్టండి ఇలా ఏవేవో చెప్తారు. సో, బీ కేర్‌ఫుల్.
మీరు ఏది చేయాలన్నా మీకు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా ఒక్కసారి మీ పీడియాట్రిషియన్కి ఒక మెసేజ్ చేసి కనుక్కోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదండి. సో యాజ్ లాంగ్ యాజ్ హీ ఆర్ షీ ఈజ్ డూయింగ్ గుడ్, మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకేనా? మీకు ఇలాంటి టాపిక్స్ మీద లైక్ న్యూ బోర్న్ పేరెంట్స్కి కానీ, మా బాబుకి ఇప్పుడు 2 years అండి. సో ఈ 2 years లోపు నేను మా బాబుతో ఉన్న జర్నీని కానీ, ఇవన్నీ మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా ప్రతి దానికి రిలేటెడ్ డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో మీకు ఇంకా ఇలాంటి ఇది ఇంట్రెస్టింగ్ అని చెప్పను, యాక్చువల్లీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తాను. అండ్ కరెంట్ జనరేషన్ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. సో మీకు ఇలాంటి టాపిక్స్ మీద కావాలి అంటే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ, ఇంకా కుకింగ్, కిడ్స్కి రిలేటెడ్ కుకింగ్ వీడియోస్ కానీ, బేబీస్ ఎలా హెల్తీగా ఉండాలి, ఇవన్నిటికీ కూడా నేను చేయడానికి ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. అండ్ ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ నేను షార్ట్స్లో తెనాలి రామకృష్ణ కథలు కూడా స్టార్ట్ చేశానండి. సో ఒక్కసారి షార్ట్స్ కూడా చెక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ కేర్. బాయ్.